హలో అండి. ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ఉండే కామన్ సిమ్టమ్ గురించి తెలుసుకుందాం. లైక్ వామిటింగ్. వామిటింగ్ ఎట్లా అని అంటే ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్లో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో నాజియా అండ్ వామిటింగ్. నాజియా అంటే ఇప్పుడు మనకు వామిటింగ్స్ అవ్వవు కానీ నోట్లో నీళ్ళు ఊడుతున్నట్టే ఉంటుంది అనమాట. అండ్ వామిటింగ్స్, సో ఇవి 50% ఆఫ్ ద ఉమెన్లో నాజియా అండ్ వామిటింగ్ రెండు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 25% ఆఫ్ ద ఉమెన్లో ఓన్లీ నాజియా ఉంటుంది. అండ్ 25% ఆఫ్ ద విమెన్ అన్ఎఫెక్టెడ్, వాళ్ళకి అసలు నాజియా కానీ వామిటింగ్ కానీ ఏ సిమ్టమ్స్ ఉండవు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈ నాజియా అండ్ వామిటింగ్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? నెంబర్ 1, ఇప్పుడు మనకి ఇది 2 టైప్స్ ఉంటాయండి, మైల్డ్ వామిటింగ్స్ అండ్ సివియర్ వామిటింగ్స్. ఈ సివియర్ వామిటింగ్స్ని మనం హైపరెమెసిస్ గ్రావిడారం అంటాం అనమాట. సో ఈ హైపరెమెసిస్ గ్రావిడారం అంటే ఏంటంటే మనకి ఎంత ఎక్సెసివ్ వామిటింగ్స్ అవుతాయంటే రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ ఏవి చేసుకోకుండా హెల్త్ డిటేరియరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళకి కొంచెం అగ్రెసివ్ మేనేజ్మెంటే చేయాల్సి ఉంటుందండి. వీళ్ళు సివియర్ డీహైడ్రేషన్ అండ్ స్టార్వేషన్లో ఉంటారు. సో అవన్నీ కరెక్ట్ చేయడానికి ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అండ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ మనకి మెడికేషన్స్, వామిటింగ్స్ తగ్గించడానికి మెడికేషన్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అండ్ సింపుల్ వామిటింగ్స్, మనకి ఇవి మైల్డ్ వామిటింగ్స్ ఎట్లా అని అంటే మనకి సూన్ ఆఫ్టర్ గెటింగ్ అవుట్ ఆఫ్ బెడ్, మనకి ఇమీడియట్లీ లేచిన వెంటనే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకొంతమందికి ఎనీ టైమ్ ఆఫ్ ద డే కూడా వామిటింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఏంటంటే మనం ఎలా కంబాట్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్ అండి. ఒకటి డయటరీ మోడిఫికేషన్. డయట్లో మనం ఏం మోడిఫై చేయొచ్చు అని అంటే మనకి లైక్ డ్రై టోస్ట్ అంటే ఇప్పుడు రస్క్ అంటాం కదా, అలాంటివి తీసుకోవడం కానీ, బిస్కెట్స్ తీసుకోవడం అండ్ ఫుడ్లో కూడా ప్రోటీన్ రిచ్ మీల్స్ని ఇంక్లూడ్ చేయడం అండ్ ఫ్రీక్వెంట్ స్మాల్ ఫుడ్స్ అంటే తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవడము అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే కొంచెం బెటర్గా ఉంటుందండి. సెకండ్ వచ్చేసి బిహేవియర్ మోడిఫికేషన్. ఇదేంటంటే పర్సనల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే మనం అవాయిడ్ చేయాలండి. లైక్ ఇప్పుడు మనకి నాన్ వెజ్ చూస్తే వామిటింగ్ రావడం, లేదా పప్పు చూస్తే వామిటింగ్ రావడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఏవైతే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నాయో ఆ ఫుడ్స్ మీరు తీసుకోకుండా అవాయిడ్ చేశారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వామిటింగ్స్ కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, బాగా లిక్విడ్స్ తీసుకోవడం కానీ, బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ, లేదంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సో ఇవన్నీ కూడా ప్లెంటీగా తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇప్పుడు ఏమైనా మెడికల్గా ఏమన్నా చేయాలి అని అంటే యూ కెన్ స్టార్ట్ విత్ వైటమిన్ B6 అండ్ B1 సప్లిమెంట్ స్టార్ట్ చేయొచ్చండి. సో ఇవన్నీ మీరు చేశారు అని అంటే డెఫినెట్గా వామిటింగ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది.